ఆదివారం ఆరాధనలో ప్రభువా నీ బిడ్డలం మీ పాదముల చెంతకు వస్తున్నాం. పరలోకపు తండ్రి, ఈ పరిశుద్ధ దినమున మీ పరిశుద్ధమైన వాక్యము ద్వారా రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం నుండి మీరు మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. ఈ పరిశుద్ధ దినమున నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి. యూట్యూబ్లో కూడా నీ వాక్యాన్ని ఆలకిస్తున్నటువంటి బిడ్డలతో కూడా మీరు మాట్లాడండి. నేడు మీరు మమ్మలను దర్శిస్తున్నందుకు వందనాలు. మీ స్వరమును మాకు వినిపించండి. నా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారమగునట్లు కృప చూపించి మమ్మల్ని దర్శించి మాతో మాట్లాడమని యేసు ప్రభు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున మీకందరికీ శుభములు. ఈ పరిశుద్ధ పునరుత్థాన దినమున, ఈ పరిశుద్ధ ఆదివారం ఆరాధనలో ప్రభు బిడ్డలమైన మనమందరం ఈ రీతిగా చేరి ఆ పరలోకపు తండ్రిని స్తుతించి ఆరాధించుటకు ప్రభు ఇచ్చిన గొప్ప భాగ్యం బట్టి యేసయ్య నామానికే మహిమ చెల్లిస్తున్నాను. ఈ పరిశుద్ధ దినమున పవిత్రమైన మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడమని ప్రభు సన్నిధిలో ఆసక్తితో, ఆశతో ప్రభు సన్నిధిలో మనం ఉండాలి. హల్లెలూయా. దేవుడు సర్వశక్తిమంతుడు గనుక ఆయన సన్నిధికి వచ్చిన వారిని ఎన్నడూ విడవక, ఎడబాయక బలపరిచి కృప చూపించే దేవుడు గనక దేవుని పరిశుద్ధ వాక్యం సెలవిచ్చిన రీతిగా ఆయన వాక్యానుసారంగా మనం జీవించుటే దేవుని చిత్తమై ఉన్నది. హల్లెలూయా. గత కొన్ని వారముల నుండి మనం రోమీయులకు రాసిన పత్రిక మరి ఒక్కొక్క అధ్యాయంలో ఉన్నటువంటి దేవుని యొక్క వాక్యములో ఉన్న మర్మములను మనం నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఈ దినం రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 1వ వచనం నుండి 13వ వచనం వరకల దేవుని వాక్యము చదవబడగా మనం విని ఉన్నాం. హల్లెలూయా. బైబిల్ ఉన్నవారు తీసి చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 1వ వచనం నేను చదువుతున్నాను. కాగా బలవంతులమైన మనము మనలను మనమే సంతోషపరచుకొనక బలహీనుల దౌర్బల్యములను భరించుటకు బద్ధులమై ఉన్నాము. హల్లెలూయా. తన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతివాడును మేలైన దాని యందు అతనిని సంతోషపరచవలెను. క్రీస్తు కూడా తన్ను తాను సంతోషపరచుకొనలేదు కానీ నిన్ను నిందించిన వారి నిందలు నా మీద పడెను అని వ్రాయబడి ఉన్నట్లు ఆయనకు సంభవించెను. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన వాక్యం ఏమని మాట్లాడుతుందంటే, దేవుని బిడ్డలమైనటువంటి మనం అనగా దేవుని యందు బలవంతులమైనటువంటి మనం దేవుని యొక్క వాక్యాన్ని విని ఆ వాక్యానుసారంగా జీవించేటువంటి మనం ఆ వాక్యాన్ని గ్రహించి ఆయన యందు మనం బలవంతులమై జీవిస్తున్నాం. హల్లెలూయా. దేవుని యందు బలపడి దేవుని కొరకు బలమైన విశ్వాసము కలిగి జీవించేటువంటి బిడ్డల యొక్క బాధ్యత ఏంటంటే బలహీనులను బలపరచడము. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది ఏం చేస్తారంటే ఎన్ని ఏండ్లైనా కూడా ప్రతిసారి
ముందుకు వెళ్ళి ఎక్కడ మీటింగ్ పోయినా అక్కడ మీటింగ్లో ముందుకు పోయి మీటింగ్ అయిపోగానే ప్రార్థన చేయించుకుంటారు. హల్లెలూయా. ఎప్పటికి నువ్వు ప్రార్థన చేయించుకునే స్థితిలో ఉంటే మరి నువ్వెప్పుడు ఇతరుల కొరకు ప్రార్థన చేస్తావు? ఎప్పటికీ ఎవరో నా కొరకు ప్రార్థన చేయాలి, ఎప్పటికీ ఎన్నేళ్ల నుంచి నేను దేవుని నమ్ముకున్నా, ఎక్కడ మీటింగ్ పోయినా ఎక్కడ ప్రార్థనకు పోయినా మళ్ళా ముందుకురికి అయ్యగారితో ప్రార్థన చేయించుకుంటా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యందు బలమైన వారు బలహీనులను బలపరచాలంటే బలమైన శక్తిని దేవుని ద్వారా, ప్రార్థన ఉపవాసముల ద్వారా, దేవుని కృపావరములను పొందుకొనుట ద్వారా దేవుని యందు బలవంతులమై బలహీనమైన వారిని మనం బలపరచాలి. హల్లెలూయా. చాలామందికి విశ్వాసం లేదట. అమ్మా, దేవుని నమ్ముకొని రక్షణ పొంది లేదా బాప్తిసం తీసుకున్నంత మాత్రాన వాళ్ళు బలమైన విశ్వాసులని చెప్పలేము. ఎందుకంటే ఒక్కొక్క మనసు, ఒక్కొక్క హృదయం ఒక్కొక్క తీరుగా పనిచేస్తుంది. కొందరేమో సంపూర్ణంగా దేవుని నమ్ముతారు, మరికొందరు దేవుణ్ణి అవసరం ఉన్నప్పుడే చూద్దాంలే అన్నట్టుగా నమ్ముతారు. హల్లెలూయా. మరికొందరికి అసలు నమ్మకమే ఉండదు. ఎందుకు నమ్మకం ఉండదంటే వాళ్ళు దేవుని సన్నిధికి వచ్చి క్రమంగా కూర్చొని దేవుని వాక్యాన్ని అసలు వాళ్ళు వినరు. దేవుని వాక్యం వినకపోగా దేవుడు నా కొరకు ఏం కార్యం చేశాడని వాళ్ళు అందరికీ చెప్తారు. హల్లెలూయా. వాళ్ళు ఎవరంటే విశ్వాసమందు బలహీనులైన వారు. హల్లెలూయా. విశ్వాసమందు బలహీనైన వారికి సంపూర్ణత లేక, దేవుని మీద ఆధారపడలేక అన్ని నిరుత్సాహం మాటలు, అన్ని వ్యతిరేకమైన ఆలోచనలు, దేవుడు నాకు సహాయం చేస్తాడా, దేవుడు అసలు నా అందునున్నాడా, దేవుడు నాకు తోడుగా ఉన్నాడా, దేవుడు నన్ను బలపరుస్తాడా, దేవుడు నాకు సహాయం చేస్తాడా, అసలు దేవుని మీద ఇంత ప్రార్థన చేసినా కూడా నేను అనుకున్నవి జరగట్లేదని అవిశ్వాస మాటలే వస్తున్నాయట కొందరి నోట్లో నుండి. అందరిలో కాదు. హల్లెలూయా. కొందరు ఎటువంటి విశ్వాసంతో ఉంటారంటే దేవుడు సహాయం చేసినా చేయకపోయినా నేను మాత్రం వెనకకు తిరిగి చూడను, దేవుడు ఖచ్చితంగా నాకు సహాయం చేస్తాడు. కానీ ఎప్పుడైనా దేవుడు నా ప్రార్థన వినకపోయినా సరే ప్రభువునందు మాత్రం నేను బలంగా ఉంటాను. కొందరు దేవుడు సహాయం చేస్తేనే దేవుని నమ్ముకుంటారు. ఎమ్మటెమ్మటే అద్భుతాలు జరగాల. యేసు ప్రభు దగ్గరికి రానప్పుడు అసలు వాళ్ళ జీవితంలో ఎన్నడూ అద్భుతం జరగలేదు, స్వస్థతలే దొరకలేదు, అద్భుతాలే జరగలేదు, రోగాలే బాగాలేదు, కుటుంబంలో అన్ని సమస్యలు, కష్టాలు, బాధలు, ఇబ్బందులే. కానీ యేసు ప్రభు దగ్గరికి వచ్చినాక అట్లా కాదు. ఇంకేంది, అన్నీ వదిలేసి యేసు ప్రభు నమ్ముకున్నగా. కాబట్టి ఇప్పుడు యేసు ప్రభు ఏం చేయాలి? వెంటనే అద్భుతాలు చేయాలి. వెంటనే చేస్తేనే నేను నమ్ముకుంటా, లేకపోతే మళ్ళీ పోయి అదే చీకట్లు పడిపోతాం. హల్లెలూయా. నువ్వు నమ్ముకున్నా, నువ్వు నమ్ముకోకపోయినా, నువ్వు దేవుని సన్నిధికి వచ్చినా, నువ్వు రాకపోయినా యేసు ప్రభు దేవుడే. హల్లెలూయా. ఆయన సృష్టికర్తే, ఆయన దేవుడు కాదని ఎవరు చెప్పలేరు. భూలోకమంతా, ప్రపంచమంతా, మారుమూల గ్రామాల్లో, పట్టణాల్లో, దేశ విదేశాల్లో, ప్రపంచంలో ఉన్న 7 ఖండాలలో ఎక్కడికి పోయి చూసినా అక్కడ యేసు ప్రభు ఉన్నాడు. హల్లెలూయా. ఎక్కడ పోయి చూసినా అక్కడ యేసు ప్రభు ఉన్నాడు. ఎందుకున్నాడు యేసు ప్రభు? ఆయన భూలోకమంతటికి దేవుడై ఉన్నాడు గనక. సమస్త భూమండలానికి, సమస్త జగత్తుకు ఆయన సృష్టికర్త గనుక సర్వలోకంలో ఎక్కడికి వెళ్ళినా
అక్కడ ప్రభు ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నువ్వు ఒకవేళ యేసు ప్రభుని కంటిన్యూగా నమ్ముకుంటే సంతోషం, నువ్వు పరలోకం పోతావు. యేసు ప్రభు నాకు అవసరం లేదు, మధ్యలోనే యేసు ప్రభు అంటే నాకు నచ్చట్లేదు, నేను యేసు ప్రభుని వదిలేసి వెళ్ళిపోతా అంటే నిన్నెవ్వరు బలవంతంగా యేసు ప్రభుని నమ్ముకో అని చెప్పరు. ఎందుకంటే ఆయన నిజమైన దేవుడు గనక. నరకానికి వెళ్తా అని నువ్వు వెళ్ళి పోతుంటే నిన్నెవరు బలవంతంగా గుంజుకొచ్చి పరలోకం చేర్చరు. నీ అంతటా నువ్వే నేను నరకానికి వెళ్ళిపోతా, నా అంతటా నేనే అగ్నిగుండంలో కాలిపోతా నువ్వే కోరుకుంటే నిన్నెవరు బలవంతంగా తీసుకురారు. హల్లెలూయా. మరణములో నుండి జీవములోనికి దేవుడు మనల్ని నడిపించాడు. చీకటిలో నుండి వెలుగులోనికి దేవుడు మనల్ని తీసుకొచ్చాడు. అగ్నిగుండం, పాతాళము, నరకములో నుండి పరలోకమందు మనల్ని కూర్చుండబెట్టాడు. హల్లెలూయా. నీ పేరు జీవ గ్రంథమందు రాయబడి ఉన్నది. నీ పేరు కొట్టివేయబడాలంటే, నీ పేరు తీసివేయబడాలంటే నువ్వు యేసు ప్రభుని నమ్ముకోవడం మానేస్తే ఆటోమేటిక్గా నీ పేరు జీవ గ్రంథములో నుండి తొలగిపోతుంది. హల్లెలూయా. ఇంకా చాలామంది గుడ్డి ప్రజలు ఉన్నారు భూలోకం మీద. జీవంగల దేవుడు ఎవరో, సృష్టికర్త ఎవరో, భూమి ఆకాశములను సృష్టించినటువంటి దేవుడు ఎవరో ఇంకా అనేక కోట్ల మంది ప్రజలకు తెలియక పాపములో, చీకటిలో, దుష్టత్వంలో, మూర్ఖత్వంలో, అజ్ఞానంలో, తెలివి తక్కువతనంలో నశించిపోతున్నారు. అందుకే పరలోకపు తండ్రి ఈ పరిశుద్ధ గ్రంథాన్ని భూలోకానికి ఒక బహుమానంగా ఇచ్చాడు. హల్లెలూయా. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఎవరైతే చదువుతారో, ఎవరైతే ఆ గ్రంథం బోధింపబడుతుంటే జాగ్రత్తగా కూర్చొని వింటారో వాళ్ళు జ్ఞానవంతులై పరిపూర్ణులై ప్రభునందు బలంగా ఉంటారు. హల్లెలూయా. అయితే దేవుడు ఈ దినం మనల్ని అడుగుతున్నాడు ఏంటంటే, బలవంతుడవైన నీవు, బలవంతురాలువైన నీవు ఏం చేస్తున్నావు నా కొరకు? ఏం చేస్తున్నావు? బలవంతుడవైన నీవు, బలవంతురాలువైనటువంటి నీవు నా కొరకు ఏం చేస్తున్నావు? బలవంతులమైన మనము బలహీనులైన వారిని బలపరచాలి. హల్లెలూయా. ప్రార్థనలో వెనకబడిన వారిని ప్రార్థన చేసుకొని ఊకే ప్రేరేపించాలి. ఉపవాసం ఉండకుండా నిత్యం తినుచూ తిరిగే వాళ్ళకి ఉపవాసం ఉండరాదని బలపరచాలి. దేవుని మందిరానికి రాకుండా నిర్లక్ష్యంగా ఇంటికాడనే ఉండి లేకపోతే ఎక్కడో బజార్లో తిరుగుతూ ఉంటే ఎంతకాలం ఇలా తిరుగుతావు? ఎన్ని రోజులు దేవుని మందిరానికి రానకుండా నిర్లక్ష్యంగా ఉంటావని వాళ్ళని బలపరచాలి, గద్దించాలి, ప్రేరేపించాలి, ప్రభు యొద్దకు నడిపించాలి. హల్లెలూయా. ఎందుకంటే దేవుని సన్నిధిలో నిత్య ఆనందం ఉన్నది, నిత్య సంతోషం ఉన్నది. ఈ సంతోషం మనమే ఆనందించడం కాదట. హల్లెలూయా. దేవుడిచ్చిన సంతోషాన్ని పొందుకొని నీ అంతటా నువ్వే దేవుళ్ళు ఆనందించుకుంటే జీవితాంతం ఉండడం కాదు. అందుకొరకు కాదు నిన్ను దేవుడు రక్షించింది. హల్లెలూయా. నువ్వు మరణ పడకలో ఉండగా, నువ్వు అనారోగ్యంతో ఉండగా, నువ్వు కష్టంలో ఉండగా, నువ్వు మాంత్రిక శక్తుల చేత పీడింపబడుతుంటే, అనారోగ్యంతో బాధపడుతుంటే, సైతాను శక్తులు, దయ్యాలు, భూతాలు బట్టి పీడింపబడుతుంటే ఆయన ఎందుకు విడిపించాడంటే, ఆయన ఎందుకు స్వస్థపరిచాడంటే, ఆయన ఎందుకు బాగు చేశాడంటే నువ్వు ఆయన సాక్షిగా ఉంటావని. హల్లెలూయా. బాగైనాక, ఆరోగ్యం బాగైనాక, అన్ని పనులు మంచిగా ఆరోగ్యంగా అంత మంచిగా ఉన్నాక ఇంకా అప్పుడు యేసయ్యను మర్చిపోయి ఇంటి పనులు చూసుకోవడం, పిల్లల పనులు చూసుకోవడం, డబ్బులు సంపాదించుకోవడం, కుటుంబ భారం చూసుకోవడం, ఈ పనులు మొదలు పెడతారు కొందరు. హల్లెలూయా. ఆయన నిన్ను బ్రతికించుకున్నది ఆయన కొరకే, నీ కొరకు కాదు. హల్లెలూయా. నీ కుటుంబాన్ని పోషించుకోవద్దు అని దేవుడు చెప్పడు.
డబ్బు సంపాదించుకోవద్దు అని చెప్పలే. డబ్బు సంపాదించుకో, నీ కుటుంబాన్ని పోషించుకో, నీ పిల్లల్ని చూసుకో, ప్రభు కొరకు నమ్మకమైన మరి ప్రార్థన జీవితం కలిగి ఉండు, అన్ని విషయాలు బాగానే ఉన్నాయి. అయితే నువ్వు ప్రభువులో బలపడినాక ఆయన ప్రేమను ఇతరులకు ప్రకటించాలి. ఆయన రక్షణ లేకుండా నశించిపోయే బిడ్డలకు యేసయ్య ప్రేమను అందించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే యేసయ్య నమ్ముకున్నాక మనం ఏమంటామంటే, ఏమున్నా లేకున్నా నేను ఎప్పటికీ యేసయ్యలో బలంగా ఉంటా అంటాం. హల్లెలూయా. అన్ని జనులు అట్లా అంటారా? అన్ని జనులు ఏమంటారు? ఎప్పుడు సుఖమే కోరుకుంటారు, ఎప్పుడు ఆరోగ్యమే కోరుకుంటారు, ఎప్పుడు మంచిగా ఉండాలని కోరుకుంటారు. మనం ఏం చేస్తాం? ఏ స్థితిలో ఉన్నా సరే, నేను ఏ స్థితిలో ఉన్నా సరే నా దేవుని కొరకు నమ్మకమైన సాక్షిగా నేను ఉంటా. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు, మరణ పడకలో నుండి లేవనెత్తాడు, బలపరిచాడు, కృపనిచ్చాడు, పరిశుద్ధాత్మ చేత నింపాడు, పరిశుద్ధాత్మయందలి ఆనందించే అనుభవాన్ని ఇచ్చాడు, సంతోషంగా ఆనందంగా జీవించడానికి దేవుడు కృపనిచ్చాడు. హల్లెలూయా. అయితే కృప లేని వారిని, రక్షణ లేని వారిని సాతాను బంధకాల్లో సంతోషం లేక, ఆనందం లేక, ఆరోగ్యం లేక, సుఖం లేక, సంపాదించిన దాంట్లో సమృద్ధి లేక, ఎన్నో చిక్కుల్లో, బాధల్లో, శ్రమల్లో ఉన్న వారిని దేవుని బిడ్డలమైన మనం వాళ్ళని బలపరచడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. తన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతివాడును మేలైన దాని యందు అతన్ని సంతోషపరచవలెను. హల్లెలూయా. ఈ రోజుల్లో ప్రస్తుత కాలం ఏమైందంటే, పొరుగు వాళ్ళు బాగుపడతా అంటే చూసి ఓర్వలేని రోజులు ఈ రోజులు. హల్లెలూయా. పక్కింటోళ్ళు బాగుపడ్డా, ఎదిరింటోళ్ళు బాగుపడ్డా, బంధువులు, అన్నదమ్ములు, పాలోళ్ళు బాగుపడ్డా వాళ్ళని చూసి వామ్మో వీళ్ళు ఎట్లా ఎదిగిపోతారు, వీళ్ళు ఎట్లా బాగుపడిపోతారు, వీళ్ళు ఏమైనా అయిపోతే బాగు, ఆగమైపోతే బాగు, నశించిపోతే బాగు, వీళ్ళకి ఏమైనా చేపిస్తే బాగు, ఏమైనా చేసి వాళ్ళని నాశనం అయిపోయేటట్టు చేస్తే బాగు, మేమే బాగుపడాలి, వాళ్ళు చెడిపోవాలి అనేటువంటి రోజులు ఈ రోజులు. కానీ దేవుడు అంటాడు, నీ పొరుగువానికి కూడా క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతివాడు మేలైన దాని యందు అతన్ని సంతోషపరచవలెను. హల్లెలూయా. ఏదైతే మనకు మంచిదనిపిస్తుందో, ఏదైతే మనకు మేలనిపిస్తుందో, ఏదైతే బాగా మనకు ఉపయోగపడుతుందో దాన్ని మన పొరుగువానికి కూడా పంచుకోవడం, ఇవ్వడం, సహాయం చేయడం, ఆదరించడం, ధైర్యం చెప్పడం దేవుని చిత్తమై ఉన్నది. హల్లెలూయా. చాలామంది ఏం చేస్తారంటే, పనికి రానిది, పాసిపోయింది, చినిగిపోయింది, ఇక నాకు ఇది పనికి రాదు అనుకునేవి ఏం చేస్తారంటే ఇతరులకు ఇస్తారు. హల్లెలూయా. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, పనికిరానివి పరాయాల కానీ వేరేటోళ్ళకి ఇవ్వద్దు. హల్లెలూయా. అమ్మ, పనికిరాని ఏం చేయాలి చెప్పండి? పనికిరాని నువ్వు పడేసుకునేది, నువ్వు పెంటల పడేసేది వేరేళ్ళకి ఇస్తే అది నీకే పాపం. భిక్షగాడు వస్తే పాసిపోయిన అన్నం పెట్టినావు అనుకో, అది పాపం అట. ఏమైతుంది? భిక్షగాడు ఎప్పుడో ఒకసారి వచ్చినప్పుడు నువ్వు వండుకున్న ఉడకన్నంలో ఒక ముద్ద పెడితే నష్టమేంది? చాలామంది భిక్షగాళ్ళకు పాసిపోయిన అన్నం వేస్తారు, రాత్రి కులిపోయిన పనికిరాని కూర వేస్తారు. లేదు లేదు లేదు, ఎవరైనా నీ దగ్గరికి ఆకలితో వస్తే నువ్వు ఏమైతే తింటున్నావో దాంట్లో నుంచే కొద్దిగా పెట్టాలి. హల్లెలూయా. గట్టిగా చెప్పండి, హల్లెలూయా. ఏదైతే నీకు శ్రేష్టమైనది అనిపిస్తుందో దాంట్లోనే ఇతరులకు ఇచ్చే మనసు నీకు ఉండాలి. హల్లెలూయా. ఇది చినిగిపోయింది, ఇది పనికిరాదు,
ఇది నాకు అవసరం లేదు, ఇది నాకు పనికిరాదు అని అనుకుంటే, నీకు పనికి రానప్పుడు వేరేటోళ్ళకి ఎట్లా పనికి వస్తుంది అమ్మా? నీకు పనికి రానప్పుడు వేరేటోళ్ళకి ఎట్లా పనికి వస్తుంది? నీకు పనికి రానప్పుడు వేరేటోళ్ళకి కూడా పనికిరాదు. హల్లెలూయా. కాబట్టి ఎవరికైనా ఏమైనా ఇవ్వాలనుకున్నప్పుడు మంచిదే నీ చేతనైతే, లేకపోతే ఇయ్యకు. ఎవరు బలవంత పెడతారు? నిన్ను ఇయ్యమని ఎవరైనా బలవంత పెడుతున్నారా? మేలైనది, శ్రేష్టమైనది, నీకున్న దాంట్లోనే మంచిది. హల్లెలూయా. ఇతరులకు ఇచ్చి నువ్వు సంతోష పెట్టాలట. హల్లెలూయా. దేవునికి ఇచ్చే విషయంలో కూడా నువ్వు దేవునికి కానుక వేసేటప్పుడు చినిగిపోయిన నోట్లో, పనికిరాని నోట్లో, చెల్లని పైసలో కానుక పెట్టెలో వేస్తే నీ జీవితం కూడా చెల్లని పైసల్లాగానే అవుతుంది. మనం ఏం విత్తనం వేస్తామో అదే పంట కోస్తాం. హల్లెలూయా. అర్థమవుతుంది నేను చెప్పేది? చెల్లని పైసలు దేవునికి ఇచ్చావా, నీ జీవితం ఎలా ఉంటుందట? చెల్లని పైసల్లాగానే ఉంటాయి. పనికిరానివి, చినిగిపోయినవి, ఇది నాకు పనికిరాదు కాబట్టి దేవుని కానుక పెట్టలేస్తా, అది దేవునికి బాగా కోపం వస్తుందట దాన్ని చూసి. ఏంటిది? ఇది నాకు పనికిరాదు కాబట్టి, ఇది చినిగిపోయింది కాబట్టి, ఇది నాకు అవసరం లేదు కాబట్టి కానుక పెట్టలేస్తా. అది శాపంగా మారుతుంది. దేవునికి ఇచ్చేటప్పుడు శ్రేష్టమైనవి ఇవ్వాలి. హల్లెలూయా. అందుకే మలాకి గ్రంథంలో అంటాడు, ఏమంటున్నాడంటే, మీరు నా దగ్గర దొంగతనం చేశారు, మీరు దొంగలు అన్నాడు. అమ్మా, మేము ఏ విషయంలో ప్రభువా మేము దొంగతనం చేశామంటే, మీరు నా మందిరానికి తీసుకురావాల్సినటువంటి కానుకల విషయంలో, దశమ భాగం విషయంలో మీరు దొంగలైపోయారు. మరియు మీరు నా యొద్దకు వచ్చేటప్పుడు గుడ్డిదో, కుంటిదో, అవిటిదో, పనికిరాందో పట్టుకొని రావద్దు. హల్లెలూయా. ఈ విషయంలో దేవుడు చాలా పర్ఫెక్ట్గా చెప్తాడు. ఏమని? మీరు నా కొరకు తీసుకొచ్చేటప్పుడు నీకు పనికి రానిది అని అనుకుంటే తీసి బయట పారై, లేకపోతే నీ ఇంట్లోనే ఉంచుకో, కానీ అది తీసుకొచ్చి దేవునికి ఇయ్యకు. హల్లెలూయా. 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 దేవునికి నువ్వు కానుక ఇచ్చేటప్పుడు శ్రేష్టమైనది ఇవ్వాలి. పనికిరానిది, చినిగిపోయినది, చల్లనిది నువ్వు దేవునికి ఇస్తే, నువ్వు ఏ విత్తనం వేస్తున్నావో అదే నీకు రిటర్న్ పంట వస్తుందట. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి మనం దేవుని యొద్దకు వచ్చేటప్పుడు చాలా తెలివిగా, జ్ఞానయుక్తంగా దేవునిలో బలపడాలి. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ఇద్దరు భార్యాభర్తలు కూడా దేవునికి కానుక ఇచ్చే విషయంలో ఏమవుతుందిలే, ఆ పేతురు కదా, పేతురు అంటే ఎవరు? ఆయన ఒక యేసు ప్రభు శిష్యుడు. ఆయనకేం తెలుస్తుందిలే మనం చేసేది. మళ్ళీ మనం అనుకున్న కానుకలు ఎన్ని ఇవ్వాలన్నా దేవునికి? ఆస్తి అమ్మితే ₹1,00,000 వస్తే ₹1,00,000 ఎందుకు ఇవ్వాలి దేవునికి? 50,000 అని ఆమె భర్తను పిలిచి అన్నదట, అననీయను, నువ్వు కూడా ఇదే అబద్ధం చెప్పు, నేను కూడా అదే చెప్తా. అమ్మితే ఎంత వచ్చినాయి అంటే 50,000 అని చెప్పు, నేను కూడా చెప్తా. ఇద్దరు కలిసిపోవడానికి ముందు ఈమె బహుశా వంట చేయడానికో దేనికి ఆగిందో ఇంటికాడ ఆగింది సప్పీరా. అననీయ దేవుని సేవకుని దగ్గరికి పోగానే అప్పుడు అననీయ, మీరు మీ భూమిని ఇంతే వెలకు అమ్మారా అని పేతురు అడిగాడు. అపోస్తలుడైన పేతురు అడగగానే, అవును దైవజనుడా, ఇంతకే అమ్మినాం అన్నాడు. హల్లెలూయా. అననీయ పరిశుద్ధాత్మతో అబద్ధం ఆడడానికి నువ్వు నీ భార్య ఎందుకు తెగించిర్రు అన్నాడట. హల్లెలూయా. అది నీదే కదా, నువ్వు అమ్ముకున్నదే కదా. దేవునికి ఇవ్వాలనిపిస్తే నువ్వు ఇయ్యొద్దు అనిపించకపోతే ఇయ్యకు.
ఇస్తే ఆశీర్వాదం, ఇవ్వకపోతే దేవుని ఆశీర్వాదం ఉండదు. నువ్వు ఇచ్చినట్టు యాక్షన్ చేసి అబద్ధాలు ఆడతావా అని ఉత్తగానే పేతురు అంటాడో లేదో వెంటనే కింద పడిపోయి ప్రాణం విడిచిండట. ఎవరు? అననీయ. ప్రాణం పోయింది వెంటనే అక్కడున్న యవనస్తులు తీసుకుపోయి ఆ అననీయను సమాధి చేసి వచ్చారట. కథం. ఈ విషయం వాళ్ళ భార్యకు తెలియక ఆమె వచ్చిందట. రావడంతోనే అమ్మ సప్పీరా మీ స్థలాన్ని ఇంత రేటుకి అమ్మిరట. అంతే అయ్యా, మా ఆయన ఎడిపోయిండు, ఆయనని ముందే నీకు చెప్పమంటే ఎక్కడున్నాడు, వానికి అసలు బుద్ధి లేదు, నేను పోయి అయ్యగారికి చెప్పమని చెప్తే ఆడ తిరుగుతాడో ఎక్కడ పోయిండో. అదంతా కాదమ్మా, మీరు ఇంతకే అమ్మిర్రా అంటే అంతే అయ్యా, నేను మా ఆయన కలిసి 50,000కి అమ్మినాం. అప్పుడు పేతురు అన్నాడట, నీ భర్తను పాతి పెట్టిన వారి పాదములు అగో అక్కడ బయట వాకిటనే ఉన్నవి, వాళ్ళు ఇంకా లోపలికి కూడా రాలేదు, కాళ్ళు చేతులు కడుక్కొని వాళ్ళు అక్కడ బయటనే నిలబడి ఉన్నారు. నీ భర్తను తీసుకుపోయిన వాళ్ళే నిన్ను కూడా తీసుకుపోతారమ్మా అని అన్నాడట. ఒక మాట అన్నాడు అంతే పేతురు. దెబ్బకే ఆ సప్పీరా కూడా కింద పడిపోయి ప్రాణం పోయింది. హల్లెలూయా. దేవునితో అబద్ధం ఆడకు, దైవ సేవకునితో అబద్ధం చెప్పకు. దైవ సేవకునితో కానీ దేవునితో కానీ, దేవునితో అబద్ధం చెప్పినా, అయ్యగారితో అబద్ధం చెప్పినా దేవునితో అబద్ధం ఆడినట్టే. హల్లెలూయా. నిన్నెవ్వరు కూడా బలవంత పెట్టరు. నువ్వు బలవంతంగా దేవునికి ఇవ్వాలి, ఇవ్వకపోతే బాగుండదు, లేకపోతే కుదరదు. మీకు రేషన్ కార్డు బియ్యం ఇయ్యం, మీ ఇంటి కరెంటు బంద్ చేస్తాం, నల్లా బంద్ చేస్తాం అని అంటారు. అమ్మ ఎవరైనా ఇక్కడ దేవునికి ఇవ్వకపోతే ఈ మాటలు అంటారు ఎవరైనా? ఎవ్వరన్నారు. నీకు ఇష్టమైతే ఇయ్యి, కష్టమైతే మానేయి. దేవునికి ఇవ్వాలనే మనసు ఎవరో చెప్తే వచ్చేది కాదు. నీ హృదయంలో దేవుడు నిన్ను ప్రేరేపించిన కొద్దీ నువ్వు దేవునికి ఇవ్వవచ్చును. హల్లెలూయా, 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 హల్లెలూయా. కాబట్టి దేవునికి ఇచ్చే విషయంలో కానీ, ఇతరులకు మేలు చేసే విషయంలో కానీ శ్రేష్టమైనది, పనికొచ్చేది, పనికిరాంది కాదు. హల్లెలూయా. పనికిరాంది కాదు ఇచ్చేది, పనికొచ్చేది, మేలైనది, ఉపయోగపడేది. హల్లెలూయా. మొదట్లో చాలామందికి తెలవక పత్తి ఏరగానే ఒక చిన్న కవర్ల పత్తి తీసుకొచ్చి నాకు ఇచ్చేది. అమ్మ పత్తి తెలుసుగా అందరికీ, దూది. కవర్ల పత్తి తీసుకొచ్చి నాకు ఇస్తే నేను ఏం చేసుకోని చెప్పండి? ఒక కవర్ నిండా పత్తి తెచ్చిచ్చినాను అనుకో, ఏం చేయను? ఒక దిండు కుట్టించుకొని నెత్తి కింద వేసుకోనా? లేకపోతే ఏం చేయను ఆ పత్తితో నేను? లేకపోతే మార్కెట్కి తీసుకుపోయి ఆ కవర్ నిండా పత్తి అమ్మితే వాడు నన్ను పిచ్చోని చూసినట్టు చూడరా? పత్తి ఒక కవర్ నిండా తీసుకుపోయి 1 కేజీ కూడా ఉండదు, 1/2 కేజీ ఉంటుందేమో నువ్వు తెచ్చింది. అది తీసుకుపోయి నేను మార్కెట్లో ఇగో బాబు నా పంట, నేను పండించిన పంట అని ఒక కవర్లో తీసుకుపోయి ఇచ్చిందనుకో, వాడేమంటాడు? నీకు పిచ్చి లేసిందా? మేము 1/2 కేజీ 1/2 కేజీ కొనడానికి ఉన్నాం, ఇక్కడ కింటాల పత్తి అక్కడ వచ్చి అమ్ముతుంటే పిచ్చోడా నీకేమైంది? ఇంతంత కవర్లో తీసుకొచ్చి అమ్ముకుంటా అంటాను అంటే, ఏం చేయనయ్యా మా సంఘ బిడ్డలు కానక తెచ్చి ఇచ్చిరా అని చెప్పింది అనుకో, ఏమంటాడు? హల్లెలూయా, హల్లెలూయా. పత్తి నేనేం చేసుకోలేను కాబట్టి ఆ పత్తిని నువ్వు అమ్మినప్పుడు ఒక 10,000 వస్తే ఒక 1,000 రూపాయలు, దశమ భాగం 1,000 రూపాయలు కాబట్టి దేవునికి ఒక 1,000 రూపాయలు కానుక ఇస్తే
అవి దైవజనుడు దేవుని పని కొరకో, తన వ్యక్తిగత అవసరాల కొరకో, సేవకు తిరగడానికో, ఇంకా దేనికో దైవజనుడు వాడుతాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. 10 బస్తాల ఒడ్లు పండితే 1 బస్తా ఒడ్లు నాకు ఇస్తే అప్పుడు అందరం తినేదే కాబట్టి నేనేం చేస్తాను, నేను కూడా వాటిని పట్టించుకొని తింటా. నువ్వు పత్తి తీసుకొచ్చి నాకు ఇస్తే నేనేం చేసుకుంటా? హల్లెలూయా. కాబట్టి దేవునికి ఇవ్వడం విషయంలో మనం చాలా తెలివిగా ఆలోచించి, కొంచెం బుద్ధితో కాకుండా, గొనుక్కుంటా సనుక్కుంటా కాకుండా, అందరు ఇస్తారు కదా సంఘ సభ్యత్వ కానుక, కవర్లో కానుక పెట్టి అందరు ఇస్తారు, మనం కూడా ఇద్దాంలే పాటు. ఏం చేస్తాం? కర్మ కొద్ది. ఏం కొద్ది అమ్మా? కర్మ. ఈ సంఘంలో ఉన్నందుకు, సంఘ సభ్యత్వ కానుక అందరు ఇస్తానందుకు అబ్బా విధి లేక నేను కూడా ఇవ్వాల్సి వస్తుంది. అయ్యో ఎంత కష్టం. అటువంటి వాళ్ళు డైరెక్ట్గా చెప్పి, మీరు ఇయ్య అవసరమే లేదు, మీ పేరు కూడా రిజిస్టర్లో ఉండదు, తీసేస్తాం. హల్లెలూయా. ఇష్టమైతేనే దేవునికి ఇచ్చేది, నువ్వు ఇష్టమైతేనే. సంఘ సభ్యత్వంలో, దేవుని సంఘంలో చాలామంది ఏం కోరుకుంటారు అంటే, పోతే పోయింది అయ్యా, మా పేరు ఉండాలి, చర్చిలో ఏముండాలి, మా పేరు ఉండాలి, రాసుకో, నా కొడుకు పేరు రాయి, నా బిడ్డ పేరు రాయి, ఇత్తం ఏమైతుంది దేవునికేగా అనేటోళ్ళు కొందరు ఉంటారు. కొందరేమో అమ్మో ఇదెక్కడి తలకాయ నొప్పి, దేవునికి ఇవ్వాలట, ప్రార్థనకు వచ్చేది కాక ఇంకా దేవునికి నువ్వు ఇవ్వాల్సిన అవసరమే లేదు, నిన్నెవ్వరు బలవంత పెట్టరు, ఇయ్యుడి అప్పుడు మీకు ఇవ్వబడును. హల్లెలూయా. 100 రూపాయలు ఇస్తే 1000 రూపాయలు ఇస్తాడు, 1000 రూపాయలు ఇస్తే 10,000 ఇస్తాడు, 10,000 ఇస్తే 1,00,000 రూపాయలు ఇస్తాడు. హల్లెలూయా. అది దేవుని ప్రేమ. నీకు నచ్చితే ఇయ్యి, నచ్చకపోతే ఇయ్యకు. మేలైనది, శ్రేష్టమైనది అది దేవుని కొరకే కావచ్చు, నీ పొరుగువాని కొరకే కావచ్చు, నీ బంధువుకే కావచ్చు, నీ స్నేహితునికే కావచ్చు. మేలైనది ఇతరులకు నువ్వు ఇవ్వచ్చు, ఇవ్వాలి. హల్లెలూయా. ఇచ్చే మనసు నీకు ఉండాలి. హల్లెలూయా. మనకు పనికొచ్చేటివే, దాంట్లో నుంచే పనికొచ్చేటివే ఇతరులకు ఇచ్చే మనసు నీకు ఉండాలి. ఇది నాకు పనికిరాదు, ఇది నాకు అవసరం లేదు, ఇది అవసరం లేదు, ఇది పనికిరాదు. హల్లెలూయా. అమెరికా దేశస్థులు బాగా శ్రీమంతులు, ధనవంతులు ఎందుకు అయినారో తెలుసా? ఒక విషయం చెప్పనా మీకు. వాళ్ళు ఏం చేస్తారటంటే, వాళ్ళ ఇంట్లో పాడైపోకముందే మంచిగా బాగుండగానే కుర్చీలు, బల్లాలు, మంచాలు ఏవి పడతాయి, ఒక స్థలం ఉంటుందట, ఎవరైనా అవసరం ఉన్న వస్తువులు తీసుకుపోవడానికి ఉండే స్థలం, అవి తీసుకుపోయి అక్కడ పెడతారట. లేకపోతే డైరెక్ట్ బజార్లోనే పెడతారట. అప్పుడు దారిలో పెట్టేవాళ్ళు ఎవరైనా చూసి ఈ కుర్చీ నాకు పనికొత్తదని కూర్చొని చూసి మంచిగా ఉంటే తీసుకుపోతారట. తీసుకుపోని అని పెడతారు అక్కడ. హల్లెలూయా. మంచి శ్రేష్టమైనవి, పనికొచ్చేటి. హల్లెలూయా, హల్లెలూయా. కొందరి ఇల్లు చాలా చిన్నగా ఉంటుంది, కానీ ఇంట్లో సామాను చాలా ఉంటుంది. హల్లెలూయా. ఇల్లు చూస్తే ఎట్లుంటుందమ్మా? ఇల్లు ఎంత ఉంటుంది? 2 గదులు లేకపోతే 1 గది, కానీ మూలకు సామానే, అటక మీద సామానే, యాలాడబడుకుంటే సామానే, దండం మీద బట్టలే, మొత్తం ఇంటి నిండా పరుచుకొని ఉంటారు. అసలు అటువంటి ఇంట్లో నిద్ర కూడా సరిగా పట్టదు. హల్లెలూయా. ఇల్లు ఎంత పెద్దగా ఉంటే అంత పెద్ద సామాను ఉంటే మంచిదే. చిన్న గుడిసో, చిన్న ఇల్లు కట్టుకొని దాని నిండా సామాన్ నింపినాం అనుకో, ఎట్టుంటుందమ్మా?
నీకు పనికి రానివి అవి బాగున్నప్పుడే ఇతరులకు ఇస్తే దేవుని దగ్గర నీకు మంచి స్థానం దొరుకుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనల్ని మనం సంతోషపరచుకుంటూ, మనకు మనం ఆరోగ్యంగా ఉంటూ, మనం క్షేమంగా ఉంటూ, ఇతరుల క్షేమం కూడా కోరాలి, కానీ ఇతరుల కీడు మనం కోరొద్దు. హల్లెలూయా. ఇతరుల క్షేమం కోరాలి, కానీ కీడు కోరొద్దు. ఎందుకు అలా చేయాలి? అందరు చెప్పండి, ఎందుకు అలా చేయాలి? చెప్పండి, నోరున్న వాళ్ళు చెప్పండి, ఎందుకు అలా చేయాలి? నాకున్నవి చెప్పండి, నాకున్నవి మంచివి, శ్రేష్టమైనవి ఎందుకు ఇతరులకు ఇవ్వాలి? ఎందుకు ఇవ్వాలంటే 3వ వచనంలో చూడండి, క్రీస్తు కూడా తన్ను తాను సంతోషపరచుకొనలేదు కానీ. హల్లెలూయా. చూసినావా? ప్రభువు కూడా తనను తాను సంతోషపరచుకోలేదట. ప్రభువు కూడా తన సంతోషానికి భూమి మీదకి దిగిరాలే. అందరి సంతోషం కొరకు, అందరి మేలు కొరకు, భూమి మీద ఉన్న మనుషులందరినీ ధనవంతులు చేయడానికి, భూమి మీద ఉన్న దరిద్రమంతా అనుభవించడానికి వచ్చిండు ఆయన. హల్లెలూయా. అట్లెవరైనా చేస్తారా? అట్లెవరైనా చేస్తారా? నీకు ఉన్నవన్నీ నాకు ఇచ్చేసి ఉత్తగానే ఒక చిప్ప పట్టుకొని బజార్లో తిరిగిపో అంటే నువ్వు వింటావా? నువ్వేమంటావు? నేను కష్టపడి సంపాదించుకున్నది నీకు ఇచ్చి నేను బజార్లో అడుక్కోవాలనా? హల్లెలూయా. యేసు ప్రభు తన ప్రాణాన్ని విలువగా పెట్టడానికి వచ్చాడు. అయితే ఈ లోకం ఆయనను ప్రేమించలేదు, ఈ లోకం ఆయనను దూషించింది, ఈ లోకం ఆయనను నిందించింది, ఈ లోకం ఆయనను సిలువ వేసింది. అయినా కూడా ఆయన వాటన్నిటిని భరిస్తూ మన మేలు కొరకే సిలువలో ప్రాణం పెట్టాడు. హల్లెలూయా. ప్రాణం కంటే విలువ గలది ఏంటిదో చెప్పండి అమ్మా. ప్రాణం కంటే విలువ గలది ఏదైనా ఉన్నదా? లేదు. ఒక ప్రాణానికి మనం విలువ పెట్టి కొనుక్కోలేతామా? పలానోళ్ళ ప్రాణం పోయిందనుకో, అరే రే ప్రాణం పోయింది, పోయి కిరాణం షాపులో పట్టుకరాపో, ఒక 1000 రూపాయలకు ప్రాణం వస్తుంది అని 1 కేజీ తెచ్చి ఆయనలోకి ఎక్కిస్తాం మనం. ప్రాణం దొరుకుతుంది ఎక్కడైనా? ప్రాణానికి అసలు విలువ కట్టగలవా? ప్రాణం పోయినాక ఎవరైనా బతికించగలుగుతారా? అందుకే దేవుడు శ్రేష్టమైనది తన ప్రాణాన్ని ఆయన బలిగా ఇచ్చాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఏ అర్హత లేకపోయినప్పటికీ పనికిరాని వారమైన మన కొరకు తన ప్రాణాన్నే ఇవ్వడానికి తెగించిన దేవుడు ఏమంటాడంటే, ఆయనను ఆయన సంతోషపరచుకోని లేదు గనక నీ జీవితంలో నువ్వు సంతోషంగా ఉండొద్దని దేవుడు చెప్పట్లేదు. కానీ నువ్వు సంతోషపడుతున్నావు, సంతోషమే. ఆ సంతోషంలో ఇతరులకు కూడా కొంత పంచమని అంటాడు. హల్లెలూయా. ఇతరులకు కూడా కొంచెం ఇస్తే మంచిది, నీకే మంచిది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొందరు అయితే ఎంగిలి చేతితో కాకిని కూడా కొట్టరు. ఎంగిలి చేతితో కాకిని కొట్టరంటే అర్థం ఏంటి? అన్నం తింటా అంటే కాకి వచ్చి నిలబడితే, అమ్మో ఈ చేతితోని కాకిని ఉష్వాన్ని అని అంటే నా చేతుకున్న మెతుకులు పోయి దాని ముందు పడితే అది తింటుంది. కాబట్టి ఎంగిలి చేతితో కూడా నేనేం చేయొద్దు, కాకిని కొట్టొద్దు. కొడితే ఏమవుతుంది? ఈ మెతుకులు పోయి దాని ముందట పడితే నేను తినబోయే మెతుకులు ఎత్తుకుపోతుంది. ఎంగిలి చేతితో కాకిని కూడా కొట్టరు అని అంటే అంత పిసినారోళ్ళు అన్నట్టు. హల్లెలూయా. మీకు విషయం తెలుసా? అంత పీసు కొట్టుతనంతో ఎంత సంపాదిస్తామో అది ఎట్లా వస్తుందో అట్లనే పోద్ది. హల్లెలూయా. ఎప్పుడు కూడా నాది నాకే కావాలి, కట్టలు కట్టలు నేనే దాచుకుంటా, కట్టలు కట్టలు
తులాల కొద్ది బంగారం నేనే దాచుకుంటా, నాకే కావాలి అనుకుంటే అవన్నీ వ్యర్థమైపోతాయి ఒకరోజు. అవేవి నీకు దగ్గరికి రావు. నీకున్న దాంట్లో మొత్తం ఇచ్చేయని దేవుడు చెప్పలేదు, కానీ నీకు కలిగిన దాంట్లో మేలైనది ఇతరులకు కూడా ఇస్తే మంచిది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏలయనగా ఓర్పు వలనను లేఖనముల వలని ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి. మీరేకభావము గలవారై ఏకగ్రీవముగా మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రియగు దేవుని మహిమపరచు నిమిత్తము క్రీస్తు యేసు చిత్త ప్రకారం ఒకరితో ఒకడు మనస్సు కలిసిన వారై ఉండునట్లు ఓర్పునకును ఆదరణకును కర్తయగు దేవుడు మీకు అనుగ్రహించును గాక. కాబట్టి క్రీస్తు మిమ్మును చేర్చుకొనిన ప్రకారం దేవునికి మహిమ కలుగునట్లు మీరును ఒకరినొకడు చేర్చుకొనుడి. హల్లెలూయా. ఇది దేవుని చిత్తం. వాస్తవంగా మనిషి బుద్ధి ఏంటిది? ఎదుటోళ్ళను చూస్తే ఓర్వలేకపోవడం. ఆమె అందమైన చీర కట్టుకున్నా, వామ్మో ఇంత అందమైన చీర ఈమెకు ఎక్కడదో, ఇంత అందమైన చీర కట్టుకుంది ఏంది, దీనికి ఇంత అవసరమా ఇంత మంచి చీర కట్టుకోవడం? అబ్బో ఆమె మెడలో చూడు ఎంత నగలు ఉన్నాయో, ఎంత బంగారం ఉందో, నాకు కూడా ఉంటే బాగు. లేకపోతే అది దొంగతనంగా నేను ఎత్తుకపోతే బాగు. వాళ్ళు ఆరోగ్యంగా బాగుపడతారంటే వామ్మో ఎట్లా బాగుపడతారో చూసినావా? చెడిపోతే బాగు, ఆగమైపోతే బాగు, చెడిపోతే బాగు. ఎవరి బుద్ధి ఇది? మనుషుల బుద్ధి, సైతాను బుద్ధి, దయ్యం బుద్ధి. దేవుడు అంటాడు, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమి. మీరు ఒక్కరి ఎడలో ఒకరు ప్రేమ కలిగి ఉండండి, శత్రుత్వం కాదు. వాస్తవంగా మనుషులు మన చుట్టూ ఉండేటోళ్ళు నిజంగానే మనల్ని బాధ పెడతారు. బాధ పెడతారు. ఏదో ఒక మాట అంటూనే ఉంటారు మనల్ని, ఏదో ఒక మాట అంటారు, ఏదో విషయంలో మనల్ని బాధ పెడతారు. వాళ్ళు చేసే క్రియలను బట్టి మనకు కూడా బాధ అనిపిస్తుంది, దుఃఖం అనిపిస్తుంది, శ్రమ అనిపిస్తుంది, ఆటంకం అనిపిస్తుంది, కోపం వస్తుంది. ఇవన్నీ ఉండేటే, ఎవరు ఇవి లేవు అనే చెప్పట్లే. ఆయనను సరే దేవుని ప్రేమను బట్టి, హల్లెలూయా. దేనిని బట్టి చెప్పండి? దేనిని బట్టాడా? దేవుని ప్రేమను బట్టి. నువ్వు దేవుని బిడ్డవు కాబట్టి నీ పొరుగువాని ఎడల, నీ బంధువు ఎడల, నీ స్నేహితుని ఎడల, నీ ఇరుగు పొరుగు ఎడల ప్రేమనే చూపియాలి, కానీ కక్షా ద్వేషం పెట్టుకోవద్దు. హల్లెలూయా. కక్షా ద్వేషం నీలో ఉండకూడదు. ఎప్పుడు కూడా ఎదుటివారు చెడిపోవాలని మనం కోరుకుంటే మనమే చెడిపోతామట. ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి అమ్మా. ఎప్పుడు ఎదుటోళ్ళు చెడిపోవాలని నువ్వు కోరుకున్నావు అనుకో, ఖచ్చితంగా నీ మీదకే రివర్స్ వస్తుంది. నీ మనసులో ఎవరైనా చెడిపోవాలని మనసు తలంపు వచ్చి, సైతానా ఏంది నేను చెడిపోవాలని ఇటు చెప్తున్నావా? వాళ్ళు ఆగమైపోవాలని నా మనసులో బుట్టిస్తున్నావా? వాళ్ళు చెడిపోవాలని నా మనసులో ఆలోచన బుట్టిస్తున్నావా? ఎందుకు సైతాన్ ఆలోచన బుట్టిస్తాడంటే మనల్ని చెడగొట్టడానికి, మన మనస్సు చెడగొట్టడానికి, మన కుటుంబాన్ని ఆగం చేయడానికి, మనల్ని ఆగం చేయడానికి. ఎప్పుడు కూడా ఇతరుల ఎడల నువ్వు ప్రేమనే కలిగి ఉండు, కానీ శత్రుత్వం కలిగి ఉండొద్దు. నువ్వు శత్రుత్వం కలిగి ఉంటే దేవుడు అంటాడు, నేను కూడా నిన్ను క్షమించను. అప్పుడు దేవుడు క్షమించకపోతే ఎక్కడికి పోతావు అమ్మా? ఎక్కడికి పోతావు? నరకానికే కదా పోయేది. దేవుడు నిన్ను క్షమించిన ప్రకారం నువ్వు కూడా ఇతరులను క్షమించాలి. దేవుడు నిన్ను చేర్చుకున్న ప్రకారం నువ్వు కూడా ఇతరులను చేర్చుకోవాలి. ఇతరులను చేర్చుకునే మనస్సు, ఇతరులను ప్రేమించే మనస్సు నీలో లేదంటే నీలో దయ్యపు ఆత్మ ఉన్నది. ఏ ఆత్మ ఉన్నది నీలో? దయ్యపు ఆత్మ ఉన్నట్టే. పరీక్ష చేసుకోవాలి ఇప్పుడే.
నీలో ఎదుటి వారిని ప్రేమించే మనసు లేదనుకో, అది ఏమాత్మ చెప్పండి? ఏమాత్మ అది? దయ్యపాత్మ, సైతానాత్మ. యేసయ్య ప్రేమతో అందరిని ప్రేమించే మనస్సు కలిగి ఉంటేనే అది దేవుని ఆత్మ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను చెప్పునదేమనగా, పితరులకు చేయబడిన వాగ్దానముల విషయంలో దేవుడు సత్యవంతుడని స్థాపించుటకును, అన్యజనులు ఆయన కనికరమును గూర్చి దేవుని మహింపరచుటకును క్రీస్తు సున్నతి గలవారికి పరిచారకుడు ఆయన. అందు విషయమై ఈ హేతువు చేతను అన్యజనులలో నేను నిన్ను స్తుతించును, నీ నామము సంకీర్తనము చేయుదును అని వ్రాయబడింది. మరియు అన్యజనులారా ఆయన ప్రజలతో సంతోషించుడనియు, మరియు సమస్త అన్యజనులారా ప్రభుని స్తుతించుడి, సకల ప్రజలు ఆయనను కొనియాడుదురుగాక అనియు చెప్పబడి ఉన్నది. మరియు యెషయా ఇలాగూ చెప్పుచున్నాడు, యెషయిలో నుండి వేరు చిగురును, అనగా అన్యజనుల నేలుటకు లేచువాడు వచ్చును, ఆయన యందు అన్యజనులు నిరీక్షణ ఉంచుదురు, కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, యేసుప్రభు లోకంలోకి వచ్చి అందరి కొరకు ప్రాణం పెట్టడం మాత్రమే కాకుండా కేవలం యూదా గోత్రపు కొదమ సింహం అని అనుకున్నారు. మరియు ఆయన యూదులకు మాత్రమే రాజు అని చెప్పబడ్డాడు. అయినా కూడా యేసయ్య ఈ లోకంలో ఎందుకొరకు పుట్టాడటంటే అన్యజనులకు కూడా రక్షణ ఇవ్వడానికి. హల్లెలూయా. ఇశ్రాయేలుకు మాత్రమే రక్షణ ఇవ్వడానికి కాదు. ఆయన ఎందుకొరకు పుట్టాడట భూమి మీద? నీకు నాకు మనందరికీ రక్షణ ఇవ్వడానికి. హల్లెలూయా. ఈరోజు మనం దయ్యాలకు భయపడుతున్నావా? దయ్యాలకు భయపడుతున్నావా? మాంత్రికులకు భయపడుతున్నావా? అంతరాలు వేసుకుంటున్నావా? తాయెత్తలు కట్టుకుంటున్నావా? ఎందుకు అంత ధైర్యం నీకు? ఏంది అంత ధైర్యం? ఏం చూసుకొని నీకు అంత ధైర్యం? సైతాన్ వచ్చి అంటుందట, ఏం చూసుకోనమ్మా నీకు అంత ధైర్యం? ఏడ నేర్చుకున్నావు? ఎవరు నేర్పించిరు నీకు? వామ్మో, భలేగా ఎదురు తిరుగుతున్నవే, భలేగా గద్దిస్తున్నావు, కాలిపో సైతాన్ అంటున్నావు, కాలిపో దయ్యం అంటున్నావు. అధికారం ఎవరిచ్చారట? యేసయ్య ఇచ్చాడు. హల్లెలూయా. ఈ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడు కృపచేత ఇచ్చాడు, నీ వల్ల కలిగింది కాదు. లేకపోతే నువ్వు ఎప్పుడో పెంటకుపల పడిపోదు, నువ్వు ఎప్పుడో నశించిపోదు, నువ్వు ఎప్పుడో ఆగమైపోదు, లేకపోతే నువ్వు అన్యాయం అయిపోదు, నువ్వు ఎప్పుడో చచ్చిపోదు. దేవుడు ప్రేమ చేత రక్షణనిచ్చాడు. హల్లెలూయా. దేవుడు ప్రేమ చేత ఇశ్రాయేలుకు మాత్రమే నా రక్షణ అని చెప్పలే. ఒకసారి ఒక స్త్రీ దయ్యం పట్టిన తన బిడ్డను పట్టుకొచ్చి, అయ్యా నా బిడ్డను బాగు చేయి తండ్రి, దయ్యం బట్టి నా బిడ్డ వేదన చెందుతుంది, దయ్యం బట్టి ఘోరమైన పరిస్థితిలో మేము ఉన్నాం అంటే యేసయ్య అన్నాడు కదా, పిల్లల దగ్గర ఉన్న రొట్టె ముక్కలు తీసి కుక్క పిల్లలకి ఎత్తరా అమ్మ? పిల్లల దగ్గర ఉన్న రొట్టెలు తీసి, పిల్లలు తినే మంచి పదార్థాలు తీసి కుక్కలకి ఎత్తరా? మేము దినంగా మిగిలింది కుక్కలకి ఎత్తాం, కానీ పిల్లలు తినేది కుక్కలకి ఎత్తరమ్మ అంటే, అప్పుడు ఆమె ఏమంటుందంటే, నిజమే ప్రభువా, పిల్లలు తినేటప్పుడు కింద పడిన ముక్కలు కుక్కలు కూడా వచ్చి తింటాయి కదా. ఓ, నీ విశ్వాసం భలేగుందే, ఓ నీ విశ్వాసం చొప్పున నీకు జరుగునుగాక, నీ సంతానమును బట్టిన దయ్యం వదిలిపోయింది పో అని ధైర్యం చెప్పి పంపించేసాడు యేసయ్య. హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభు కేవలం ఇశ్రాయేలు కొరకే రాలే. ఆయన యూదులకు మాత్రమే రాజు కాదు, ఆయన యూదులకు మాత్రమే రాజా కాదు, ఆయన ఇశ్రాయేలుకు మాత్రమే దేవుడా కాదు, ఆయన భూలోకం అంతటికి దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన కృప భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించాడు. కాబట్టి దేవుడిచ్చిన కృప ప్రేమ చేత ఇచ్చాడు. నీ తెలివితోనే నువ్వు సంపాదించుకోలే, నీ జ్ఞానంతో నువ్వు సంపాదించుకోలే. నువ్వు నశించిపోతుంటే, నువ్వు మరణిస్తూ ఉంటే, నువ్వు అనారోగ్యంతో బాధపడుతుంటే,
నువ్వు దేవుణ్ణి ఏదో బాగు చేస్తావని, దేవుణ్ణి ఏదో మేలు చేస్తావని నిన్ను బాగు చేయలే దేవుడు. ప్రేమ చేత, కనికరం చేత, దయ చేత నిన్ను రక్షించాడు, నిన్ను స్వస్థపరిచాడు, నిన్ను బాగు చేశాడు. కాబట్టి నువ్వు కూడా ఈనాడు ఎవరైతే బలహీనంగా ఉంటున్నారో, ఎవరైతే కష్టాల్లో ఉంటున్నారో, ఎవరైతే బాధలో ఉంటున్నారో వాళ్ళ మీద ప్రేమ చూపించి వాళ్ళని ప్రభు దగ్గర తీసుకురావాలి. హల్లెలూయా. నీకు నువ్వే సంపాదించుకొని నీకు నువ్వే సంతోషపడకుండా ఇతరుల బాధలలో కూడా నువ్వు ఆదుకోవాలి. ఎందుకంటే దేవుని కృప కేవలం తన ప్రజలకు మాత్రమే కాకుండా, తన గోత్రములో, యూదా గోత్రములో పుట్టిన ప్రజల కొరకు మాత్రమే కాకుండా భూలోకం అంతటికి ఆయన ఒక బహుమానంగా ఇచ్చాడు, రక్షణ. హల్లెలూయా. దేవుని మనసు మనము కలిగి ఉండాలి. దేవుని మనస్సు మనం కూడా కలిగి ఉండాలి. హల్లెలూయా. చివరిగా ఒక మాట చదువుకొని ప్రార్థన చేసుకుందాం. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణ కర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోను సమాధానముతోను మిమ్మును నింపునుగాక. హల్లెలూయా. ఏం కావాలంట? మనకు మంచి బుద్ధి ఉండాలంటే, అమ్మా ఏం కావాలి? మంచి బుద్ధి ఉండాలంటే పరిశుద్ధాత్మ ఉండాలి. హల్లెలూయా. ఏం శక్తి ఉండాలి మనలో? చెప్పండి. ఏం శక్తి ఉండాలి? పరిశుద్ధాత్మ శక్తి ఉంటే నువ్వు అందరిని ఒక్క తీరుగానే ప్రేమిస్తావు. నీలో కక్ష, ద్వేషం ఉండదు. నీకు నచ్చిన వాళ్ళనే ప్రేమిస్తా అనుకుంటే అది దయ్యపు మనసు. నాకు ఇష్టమైన వాళ్ళనే ప్రేమిస్తా అంటే అది భూతుడి మనసు. నీకు నచ్చిన వాళ్ళనే నువ్వు ప్రేమించడం కాదు, నీకు నచ్చని వాళ్ళని కూడా నువ్వు ప్రేమించాలి. హల్లెలూయా. నీకు నచ్చని వాళ్ళని కూడా నువ్వేం చేయాలి? ప్రేమించాలి. నీ శత్రువులను కూడా నువ్వేం చేయాలి? ప్రేమించాలి. అదే దేవుని మనసు. అప్పుడే దేవుని ఆత్మ నీలో ఉన్నట్టు. హల్లెలూయా. ఇప్పుడు పరీక్ష చేసుకో నీ మనసు. నీలో పరిశుద్ధాత్మ పనిచేస్తుందా, దయ్యం పనిచేస్తుందా? దయ్యం పనిచేస్తే ఎవరిని ఓరవలేవు. నువ్వు ఎవరిని చూసినా కర్రు అంటావు. ఎందుకు? నీ మీద దయ్యం ఉంది కాబట్టి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ అంటే ఏమనిపిస్తుందట? ఏమోలే, వాళ్ళు కంగారుతో నన్ను అన్నరులే, అంటే బాయలే, ఏసయ్యకు అప్పచెప్తా అంటే బాయలే. ఏంది ఇన్ని మాటలు అన్నా కూడా ఉత్తగానే అంటే బాయలు అంటావు అంటే దేవుని ప్రేమ బలవంత పెడుతుంది. హల్లెలూయా. దేవుని ప్రేమ ఏం చేస్తుందట? బలవంత పెడుతుందట. అబ్బా, దేవుని ప్రేమ బలవంత పెడుతుందట. ఎందుకు? పరిశుద్ధాత్మ ఉన్నది. ఎవరున్నారు చెప్పండి? లోపల ఎవరున్నారు? పరిశుద్ధాత్మ ఉన్నది. పరిశుద్ధాత్మ ఎవరిని ద్వేషించడు, ఎవరి మీద కోపపడడు, ఎవరిని మీద కక్ష పెట్టుకోడు. పరిశుద్ధాత్ముడు ఎవరి మీద శత్రుత్వం చూపియాడు. అందరి ఎడల ప్రేమ కలిగి ఉంటాడు. అదే పరిశుద్ధాత్మ నీలో ఉంటే ఆ పరిశుద్ధాత్మకున్న మనసే నీకుంటుందట. ఇప్పుడు పరీక్ష చేసుకో. నువ్వు ఎవరి మీదైనా ద్వేషం ఉన్నదంటే నీలో పరిశుద్ధాత్మ లేనట్టే. ఎవరి మీదైనా కక్ష ఉన్నదంటే, ద్వేషం ఉందంటే, ఎవరిని చూస్తే నువ్వు ఓర్వలేకపోతున్నావు అంటే ఖచ్చితంగా నీలో ఏముంది? దయ ఉన్నది. ఎవరిని చూసినా ప్రేమ పుడుతుంది. అమ్మ హల్లెలూయా. ఎవరిని చూసినా ఏమనిపిస్తుంది? అరే, ఎవరిని చూసినా ప్రేమ పుడుతుంది, ఎవరిని చూసినా జాలి పుడుతుంది, ఎవరిని చూసినా ఏదో ఇయ్యబుద్ధి అవుతుంది. అది ఎవరి పని చెప్పండి? అది ఎవరి పని? పరిశుద్ధాత్మ పని. హల్లెలూయా. దేవుని మనస్సు నువ్వు కూడా కలిగి ఉండాలి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ నీలో ఉంటే నీకు ఎవ్వరి మీద కోపం రాదు, ఎవరిని కూడా ద్వేషించవు. ఒకవేళ తొందరపడి ఎవరినైనా ఏమని అన్నా కూడా నువ్వేమంటావు? వెంటనే అబ్బో, అనవసరంగా వాళ్ళని అంటినే, ఇంత మాట అంటినే, ఇంత కోపం వచ్చేనే నాకు, ఛీ, నేను దేవుని బిడ్డనై ఉండి కూడా ఇదేం పాడుబుద్ధి, దయ్యం బుద్ధి అని ఎమ్మటే వాళ్ళని ప్రేమతో క్షమించమని అడుగుతావు. హల్లెలూయా. ఇది దేవుని రాజ్యంలో జరిగేది. అందుకంటాడు, మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు
నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మిమ్మును నింపునుగాక. హల్లెలూయా. మీకు తెలుసా, మనకు ఎవ్వరు శత్రువు లేకపోతేనే మనం ప్రశాంతంగా బతుకుతాం. ఎవరి మీదనైనా మనకు శత్రుత్వం ఉంటే మనమే రోగాల పాలైపోతాం. ఎందుకు? మనశ్శాంతి లేదు. వాళ్ళ మీద ఎక్కలేని కక్ష పుడుతుంది. అంటే నాలుకే కడతాను ఏమని, బా నాకు దొరికితేనా అంటే నాలుకే కడతాను ఏమని, సంపదన అంటే బీపీ పెరుగుతూనే ఉండే, రోగం వస్తూనే ఉండే. మనసు ఎప్పుడు ప్రశాంతంగా ఉంచుకున్నాం అనుకో, కోపం రాకుండా. కోపమే పాపం అట. హల్లెలూయా. కోపపడుడు కానీ పాపం చేయకూడదు అన్నాడు. హల్లెలూయా. కోపం రావడం మనిషి యొక్క స్వభావం. కోపం వస్తుంది కానీ నువ్వు పాపంలో పడిపోకు. కోపం వచ్చి మొదలుపెట్టి నీ నోటిన నీ కడుపులో చిన్నప్పటి నుంచి నేర్చుకున్న బూతుల పుస్తకం అంతా చదవకు. చిన్నప్పటి నుంచి నేర్చుకుంటారుగా, అమ్మ అక్క అక్కడ బజార్లో కొట్టుకుంటా అంటే అవన్నీ నేర్చుకున్నచ్చు. ఆ నేర్చుకున్నవన్నీ మొత్తం చదివినావు అనుకో, నీలో ఉన్న పరిశుద్ధ ఆత్మ మొత్తం పోయి 7 దయ్యాలు పడతాయి. హల్లెలూయా. 7 దయ్యాలు పడితే మందిరంలో కూర్చొని ఇక నువ్వు నిద్రైపోతావు. హల్లెలూయా. 7 దయ్యాలు పడితే ఏమైందట? మందిరంలో కూర్చొని నువ్వు నీకు మొత్తం వాక్యం విననీయదు. దయ్యం వాక్యం విననీయదు. దేవుని వాక్యం మీరు పరిశుద్ధాత్మ శక్తి పొందుకొని ఆ పరిశుద్ధాత్మ ద్వారా దేవుని యందు విశ్వాసంతో లోకంలో ఉన్న సమస్త ఆనందాన్ని నువ్వు అనుభవిస్తూ ఇతరులకు కూడా అందిస్తూ దేవుని ప్రేమలో సమాధానంతో మీరు ఉండాలని భక్తుడైన పౌలు కోరుకుంటాడు. హల్లెలూయా. కాబట్టి ఎవరి మీద కక్ష, ఎవరి మీద ద్వేషం, ఎవరి మీద కోపం ఏమి రావద్దట మనకి. హల్లెలూయా. అప్పుడే నీకు ఏ రోగం లేకుండా ఆరోగ్యంగా ఉంటావు, ఏ రంది లేకుండా సంతోషంగా ఉంటావు. ఎప్పుడు వాళ్ళు ఆగమైపోతుంటే చూద్దామా, ఎప్పుడు వాళ్ళు చెడిపోతే చూద్దామా అనుకున్నావు అనుకో, నీకు నిద్రే పట్టదు. హల్లెలూయా. ఏమో పోని వాళ్ళ బతికేదో వాళ్ళు బతుకుతారు, నాకేమవసరం. అందరూ మంచిగా ఉండాలి, నాకేమవసరం. అందరు, నేను దేవుని బిడ్డను, అందరూ మంచిగా ఉండాలి, దాంట్లో నేను కూడా ఉంటా. అందరూ మంచిగా ఉండాలి, నేను కూడా బాగుండాలి. వాళ్ళు చెడిపోవాలని నాకేమవసరం. వాళ్ళు కష్టపడి సంపాదించుకొని తినని నాకేమవసరం. నా బతికేదో నేను బతుకుతా, వాళ్ళ బతికేదో వాళ్ళు బతుకుతారు, వాళ్ళతో నాకేంది అని అనుకున్నావు అనుకో, నువ్వు ఆరోగ్యంగా సంతోషంగా ప్రశాంతంగా ఉంటావు. హల్లెలూయా. ఇది దేవుని మనసు. ఇది పరిశుద్ధాత్మ కలిగిన వారు చేసే పని. నీలో ఎప్పటికీ కక్ష, ద్వేషం, మూర్ఖత్వం, తెలివి తక్కువతనం, అజ్ఞానం ఉన్నదంటే దయ్యం ఉన్నట్టే, పరిశుద్ధాత్మ కాదు. ఇక్కడనే మనం తెలుసుకోవాలి. అవును, నాలో దయ్యం ఉందా, పరిశుద్ధాత్మ ఉందా? అమ్మా, నాలో దయ్యం ఉందా, పరిశుద్ధాత్మ ఉన్నదంటే నీది నీకే తెలుస్తుంది. దయ్యం ఉందో పరిశుద్ధాత్మ ఉందో నీ బుద్ధిని బట్టి నీకే తెలుస్తుందట. ఏంది నా మనసు ఇట్ట పని చేస్తుంది, అందరిని చూసినా ప్రేమ పుడుతుంది, ఎక్కడలేని ప్రేమ. అందరిని చూసినా మేలు చేయాలనిపిస్తుంది, అందరిని చూసినా ప్రేమ పుడుతుంది, అందరితో మంచిగా మాట్లాడబుద్ధి అవుతుంది అంటే పరిశుద్ధాత్మ. హల్లెలూయా. ఎవరిని చూసినా ఓరో బుద్ధి కావట్లే అమ్మా. ఎవరిని చూసినా పండ్లు కొరుకుడే, ఎవరిని చూసినా పండ్లు కొరుకుడే, ఎవరిని చూసినా పలకరిస్తే కర్రు అనుడే. ఏమున్నట్టు చెప్పండి నీకు ఇప్పుడు? ఏమున్నది? దయ్యం ఉన్నది. దేవుని మనస్సు మనం ధరించుకోవాలట. హల్లెలూయా. నీకు నువ్వే ప్రేమ కలిగి, నీకు నువ్వే సంతోషపరచుకుంటా, నీది నువ్వే ఆనందించుకుంటూ ఉండడం కాదట. అది దేవుడిచ్చే రక్షణే కావచ్చు, సువార్త ప్రకటనే కావచ్చు, వస్తువులు ఇచ్చే విషయంలో కావచ్చు, లేకపోతే నువ్వు దేవునికి ఇచ్చే విషయంలో కావచ్చు, ఇతరులకు ఇచ్చే విషయం, అది ఏదైనా కావచ్చు. వేరే వ్యక్తి ఎడల నీలో శత్రుత్వం ఉన్నదంటే అది దయ్యపు మనసే. వేరే వ్యక్తి ఎడల నువ్వు ప్రేమ కలిగి ఉన్నప్పుడే, పోనీలే వాళ్ళు మనల్ని ఇన్ని మాటలు అన్నారు కదా, యేసయ్య నువ్వే విన్నావు ప్రభువా, నువ్వు విన్నావు ప్రభువా అని ప్రార్థన చేయి. వాళ్ళ మీద నిప్పులు రాలుతాయట, నిప్పులు
ఏం రాలుతాడు వాళ్ళ మీద? నిప్పుల వర్షం కురిపిస్తారట వాళ్ళ మీద. ఎందుకు? వాళ్ళు ఇన్ని మాటలన్నా నువ్వు వాళ్ళని ఏమనట్లే. దేవునికి అప్పచెప్తాను, దేవుడా నువ్వే చూసుకో యేసయ్యా, నేనైతే వాళ్ళని ఏమనట్లే, నువ్వే చూసుకో యేసయ్యా, నేనైతే ఏమనను, నా నోటితో చెడ్డ మాటలను ఏమనను, నువ్వే చూసుకో. వాళ్ళ మీద ఏమవుతుందట? నిప్పులు కురుతాయట. ఎందుకు నిప్పులు కురిసినాయి అంటే నీ జోలికి వచ్చినందుకు. హల్లెలూయా. ఎందుకు నిప్పులు కురిసినాయి? ఎందుకు నిప్పులు కురిసినాయట? నీ జోలికి వచ్చినందుకు. ఎందుకు నీ జోలికి వచ్చినందుకు వాళ్ళకి అట్ట జరిగిందంటే నీలో పరిశుద్ధాత్మ ఉంది కాబట్టి నువ్వు వాళ్ళ మీద శత్రుత్వం కలిగి లేవు. వాళ్ళు చెడిపోవాలని నువ్వు కోరుకోవట్లే. పోనీలే అంటే బాయిలే, నా దేవుడే చూసుకుంటాడు అనుకున్నావు. అది దేవుడు విన్నాడట. హల్లెలూయా. అది దేవుడు విన్నాడట. పోనీలే అంటే బాయిలే అనుకో అమ్మా, ఓ అమ్మ అను, నువ్వు ఎన్ని మాటలన్నా దేవునికి వందనాలు, మేము ఒక్క మాట అనుకో, ఎన్ని అని అనుకో అని నువ్వు ఒక్క మాట అన్నావు అనుకో, వాళ్ళ మీద నిప్పులు కురిపిస్తాడట. ఆ మాట దేవుని వాక్యంలో రాయబడి ఉంది స్పష్టంగా. పగ తీర్చుకొనుట నీ పని కానే కాదు, పగ తీర్చుకొనుట నా పని అని ప్రభువు చెప్పుచున్నాడు. హల్లెలూయా. కాబట్టి నీకు ఎవరి మీదైనా ద్వేషం కానీ కక్ష కానీ కలిగినప్పుడు సాధ్యమైనంత వరకు వాళ్ళతోని సమాధానపడు అంటాడు. ఎందుకు? కక్ష తీర్చుకోవడం నా పని, నాకు అప్పచెప్పు. నీ శత్రువు ఆకలి కొనినప్పుడు నువ్వు అన్నం పెడితే ఏమైందట? వాని మీద నువ్వు నిప్పులు కురిపించినట్టు అవుతుందట. హల్లెలూయా. బా చి, ఎంత పాడుబుద్ధి నా పాడుబుద్ధి. ఎన్ని మాటలన్నా నిన్ననే బజార్కి ఎక్కి ఇవాళ ఈ అక్క దా తమ్ముడు అన్నం తిందురా అని పిలుస్తుంది, నాకెంత సిగ్గులేదు అనుకుంటారట. హల్లెలూయా. ఏమనుకుంటారు? నాకు చి, నా బతుకు సిగ్గులేదు. ఇన్ని మాటలన్నా ఆ అక్క పిలిచి ఇంత ముద్ద అన్నం పెడుతుంది. వా అక్క, నువ్వు ఏ దేవుని నమ్ముకున్నావమ్మా? నేను ఇన్ని తిట్లు తిట్టినా నువ్వు అన్నం పెడతాను ముద్ద. నేను యేసయ్య బిడ్డను. హల్లెలూయా. అప్పుడు వాడేమంటాడు? అమ్మో, నేను కూడా నమ్ముకుంటా అక్క, ఇంత మంచి దేవుడు, నీ బుద్ధి నాకు నచ్చింది. నీ బుద్ధి ఇంత మంచిగా ఉంటే నీ దేవుని బుద్ధి ఎంత మంచిదో. కాబట్టి నేను కూడా నమ్ముకుంటా. ఆ యేసయ్య గురించి నాకు చెప్పు. నీ మంచితనమే నీ ఇరుగు పొరుగు వారిని రక్షిస్తుంది. నీ బంధువులను, నీ స్నేహితులను, నీతో పనిచేసేవారిని, నీ మంచి క్రియలు, నీ మంచి మాటలు, నీ మంచి ప్రవర్తనే ఇతరులను రక్షిస్తుంది. దేవుని మనసు కలిగుండు, ప్రభువు నిన్ను ఆశీర్వదిస్తాడు. పరిశుద్ధాత్మ ఉంటే నువ్వెవ్వరి మీద పగ కలిగి ఉండవు. అందరినీ ప్రేమిస్తావు. పగ తీర్చుకొనుట నీ పని కాదు, పగ తీర్చుకొనుట దేవుని పని. ఆయనకే అప్పచెప్పు, ఆయనే అన్నీ చూసుకుంటాడు. హల్లెలూయా. కాబట్టి నీ పని ఏంటంటే నిన్ను సాక్షిగా ఏర్పరచుకున్నాడు, నీకు సంతోషం ఇచ్చి రక్షణనిచ్చి కృప చూపించాడు. బలహీనులను బలపరిచే పని నీది. కష్టంలో ఉన్న వారికి ధైర్యం మాటలు చెప్పి యేసయ్యను నమ్ముకోవని రక్షణలోకి నడిపించే బాధ్యత నీదే. నీకిచ్చిన రక్షణను, నీకిచ్చిన ప్రేమను ఇతరులకు అందించడమే నీ పని, నా పని, మనందరి పని. హల్లెలూయా. కాబట్టి ఎవరి ఎడల ద్వేషం, కక్ష కలిగి ఉండకుండా అందరి ఎడల మేలైన దాని విషయంలో అందరికీ మేలు చేసే బిడ్డలుగా ఉండాలి. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు నిత్యం మనకు అనుగ్రహించును గాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించి, ప్రభువా నీ మంచి మనసు నాకు కూడా దయచేయి ప్రభువా. దేవా నీ మంచి మనసు నాకు దయచేయి ప్రభువా. దేవా నీ మంచి మనసు నాకు కావాలి. నేను శత్రువులను సహా ప్రేమించే మనసు నాకు దయచేయి ప్రభువా. నాకు సహాయం చేయి ప్రభువా. పగ తీర్చుకొనుట మీ పని కాదంటున్నావు ప్రభువా. పగ తీర్చుకొనుట నీ పనే కాబట్టి
మేమెవ్వరి ఎడల కూడా పగ ద్వేషం కలిగి ఉండకుండా ప్రేమ కలిగి ఉండే భాగ్యం దయచేయండి. ప్రేమ కలిగిన మనస్సు నాకు దయచేయి. ఇతరులను ప్రేమించే మనస్సు నాకు లేదు ప్రభువా. ఇతరులను చూసి నేను ఓర్వలేకపోతున్నా ప్రభువా. అది దయ్యపు మనసు అని ఈరోజు నాతో మాట్లాడావు. పరిశుద్ధాత్ముడా, నీవు నాలో ఉంటే నేను అందరినీ ప్రేమించే మనస్సు కలిగి ఉంటా ప్రభువా. అందరికీ మేలు చేసే మనస్సు కలిగి ఉంటా ప్రభువా. నాలో కక్ష ద్వేషం ఉండొద్దు ప్రభువా. మేలైన దాని విషయంలో అందరికీ నేను మేలు చేసే బిడ్డగా ఉండే భాగ్యం దయచేయండి. నువ్వు కూడా రక్షణ భాగ్యాన్ని కేవలం ఇశ్రాయేలుకు మాత్రం ఇవ్వకుండా సకల అన్యజనులకు భూమి మీద అందరికీ ఇచ్చి నువ్వు మేలు చేశావు. నీ మంచి మనసు నేను కూడా కలిగి ఉండే భాగ్యం దయచేయి. ఈ భూమి మీద నువ్వు ఉన్నప్పుడు నిన్ను నీవే సంతోషపరచుకొనక అందరి సంతోషం కొరకు నువ్వు పాటుపడ్డావు కనుక నేను కూడా భూమి మీద బ్రతికినంత కాలం నేను మాత్రమే సంతోషంగా ఉండడం కాదు, ఇతరుల సంతోషంలో కూడా నేను వారికి సహకరిస్తాను, వారికి మేలు చేస్తానని ప్రభు సన్నిధిలో ప్రార్థించుకో. ప్రభు ఈ దినం నీతో మాట్లాడుచున్నాడు. హల్లెలూయా. యూట్యూబ్లో చూస్తున్న నీతో కూడా ప్రభు మాట్లాడుతున్నాడు. ప్రభు మాట్లాడే మాటకు లోబడు. ప్రభు నీతో కూడా మాట్లాడుచున్నాడు. అందరిని ప్రేమించే మనసు కలిగి ఉంటే నీలో పరిశుద్ధాత్మ ఉన్నట్టు. అందరినీ ద్వేషించే మనసు ఉంటే అది సైతాను మనసు. ఇప్పుడే అట్టి చెడ్డ మనస్సును విడిచిపెట్టు. దేవుని మనస్సును కలిగి ఉండు. యూట్యూబ్లో చూస్తున్న నీతో కూడా ప్రభు నీతో మాట్లాడుచున్నాడు. ప్రభు స్వరాన్ని విను. ఆయన నీతో మాట్లాడుచున్నాడు. ఆయన స్వరాన్ని వింటే నీకు మేలు జరుగుతుంది. ప్రేమగల మా తండ్రి, పరలోకపు రాజా, ఈ పరిశుద్ధ దినమున నీ పరిశుద్ధ వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు. నీవిచ్చిన రక్షణ భాగ్యాన్ని మేము పొందుకోవడానికి కృప చూపించావు అయ్యా. మేము మాత్రమే మా అంతటా మేమే బలవంతులమై నీ కొరకు బలమైనటువంటి స్థితిలో మాకు మేమే ధనవంతులమై ఆశీర్వదింపబడి సంతోషంగా ఆనందంగా ఉండడం మాత్రమే కాకుండా ఇతరుల అవసరతలో మేలుకరమైనది మాకున్న వాటన్నిటిలో మంచివి ఇతరులకు ఇచ్చే భాగ్యం దయచేయి. నీ ప్రేమను, నీ సువార్తను ఇతరులకు ప్రకటించే భాగ్యం దయచేయి. మమ్మల్ని మేమే బలవంతులమైన మమ్మల్ని మేమే సంతోషపరచుకొనకుండా బలహీనులైన వారిని కూడా మేలైన విషయాలన్నిటిలో సంతోషపరిచే బిడ్డలంగా మేము ఉండే భాగ్యం దయచేయండి. ప్రభువా, మాలో కక్ష, ద్వేషం, కోపం లేకుండా అందరినీ ప్రేమించే మనసు మాకు దయచేయండి. కక్ష, శత్రుత్వం, ద్వేషం, పగ ఉండేది కేవలం దయ్యపు ఆత్మ ఉన్నప్పుడే. ప్రేమ, అనురాగం, సహాయం, మేలు, మంచి మనసు, ప్రేమ, అనురాగం కేవలం పరిశుద్ధాత్మ కలిగిన వారే ఉంటారు. అటువంటి పరిశుద్ధాత్మ కలిగిన జీవితం మాకు ఈ దినం దయచేయండి. నీ వాక్కు ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు. నీ వాక్కు ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు. నీ వాక్యాన్ని కేవలం వినువారమై మేము ఉండకుండా ఆ వాక్యానుసారంగా జీవించు వారమై ఉండే భాగ్యం దయచేయండి. నేడు మీరు మమ్మల్ని దర్శించినందుకు వందనాలు. మాతో మాట్లాడినందుకు వందనాలు. విన్న వాక్యం పెడచెవిన పెట్టకుండా దాన్ని హృదయంలో దాచుకొని ఆ వాక్యానుసారంగా మేము జీవించే భాగ్యం మాకు దయచేసి మీరే మహిమ పొందుమని యేసు ప్రభు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. దేవునామానికి స్తోత్రం.